వచ్చేటువంటి పార్లమెంట్ రిజల్ట్స్ తర్వాత అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండదు అనేటువంటి మాట అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అంటే ఉన్నాడు. అలాగే కేసీఆర్ కూడా పదే పదే అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి కొట్లాటలు అవుతా అంటూ నిజంగానే అట్లాంటి కొట్లాట్లకు ఆస్కారం ఏమైనా ఉందా కాంగ్రెస్ పార్టీలో? వీళ్ళంతా ఏదో మాట్లాడాలి మాట్లాడుతున్నారు, మీడియాలో మాట్లాడుతున్నారు. 65 మాకున్నాయి, గవర్నమెంట్లో మేమున్నాము, బీజేపీకి తోక సరిగ్గా లేదు, తొండం సరిగ్గా లేదు. ఏముంది ఏం చేస్తారు 8 తోటి? ఒకటి ఇక 35 బీఆర్ఎస్కి ఉన్నాయి. ఇప్పుడు మేము నిజంగా సీరియస్గా తీసుకుంటే 2 వస్తారు, 50 అంటే 20 మంది వస్తారు ఇటు. అర్థమైందా? మేము వద్దాను పిలవకుండా వచ్చేటోళ్ళు వస్తున్నారు, పిలిస్తే వస్తారేమో. ఒకవేళ తప్పదు అని అనుకున్నప్పుడు మేము కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి ఆడుకుంటాడు కదా ఆట. సీఎం రేవంత్ రెడ్డి ఇంకా 5 ఏళ్ళు ఉండాలని ఆలోచన చేసుకోడా? చేస్తాడు కదా, ఎందుకు అనుకోడు? ఏం 6 నెలల కోసం అయినాడు ముఖ్యమంత్రి? అరే భయ్ 5 ఏళ్ళు ఉండాలని అనుకుంటాడు. ఈ 5 ఏళ్ళు ఉండాలనుకున్నప్పుడు మరి ఇక ఆయన హుషారులో ఆయన ఉంటాడు సీఎంగా, బరాబర్ ఆయన మాట్లాడుకుంటాడు. వాళ్ళు చీన మాట్లాడతారా, ఈ నాన్న అది నడుస్తుంది, చెప్పరు కదా ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయినర్స్ ఇప్పటి వరకు ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రానికి రాలేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే తిరుగుతూ ఉన్నారు. కానీ బీజేపీ వాళ్ళకి సంబంధించినటువంటి మాత్రం మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రుల లెవెల్లో, కేంద్ర మంత్రులు, అలాగే మోదీ, అమిత్ షా లాంటి వాళ్ళు కూడా పలుమార్లు వచ్చిపోయినటువంటి సందర్భం ఉంది. ఇక్కడికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎన్ని రోజులలో రావచ్చు అనుకుంటున్నారు? ఇంక 20 రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉందిగా. మా స్టార్ క్యాంపెయిన్స్ మా రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు ఇప్పుడు. మాకు ఏది స్టేట్ స్టార్స్ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఒక దిక్కు మా కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నాడు, బట్టి విక్రమార్క ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తం పార్లమెంట్ అంతా దున్నుతున్నాడు వేసి, ఈ మహబూబ్ నగర్ చూపల్లి కొడుతున్నాడు ఇటు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు అటు కొడుతున్నారు వేసి. అర్థమైంది కదా? ఆమె సీతక్క అటు కొడుతున్నది ఓ దిక్కు ఓ పార్లమెంటు, రాజగోపాల్ రెడ్డి ఒక దిక్కు చూస్తున్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటు చూస్తున్నాడు. స్టేట్ లెవెల్లో బలమైన మంత్రులు, వాళ్ళ పార్లమెంట్ వాళ్ళ జిల్లాలో వీళ్ళంతా స్టార్సే కదా. మరి మా జిల్లాలో దామోదర్ రాజనరసింహ గారు, కొండ సురేఖ గారు వరంగల్ ఇటు 2 దిక్కులో చూస్తుంది ఆమె, కొండ మురళి ఉన్నాడు, అందరూ బాగానే ఉంది. ఇంకా నేషనల్ నుంచి మొత్తం కొండ మురళి అక్కడ చూస్తున్నాడు బ్యాక్గ్రౌండ్ అటు. ఇవన్నీ ఉన్నాయి, ఏం తక్కువ లేరు వీళ్ళంతా. ఇక నీకు కావాల్సి నేషనల్ లెవెల్లో తప్పకుండా ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు అన్ని పార్లమెంట్లలో రాహుల్ గాంధీ గారిని కొన్ని ప్రాంతాల్లో ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చే కార్యాచరణ జరుగుతున్నది. ఈ 25th తర్వాత ఏ పార్లమెంట్లో ఎక్కడెక్కడ రాహుల్ గాంధీ గారు, ఎక్కడెక్కడ ప్రియాంక గాంధీ గారు రావాలో అనే డేట్స్ కూడా వస్తాయి. నా తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది వెంకటరెడ్డి అనేటువంటి ఒక జోష్యాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. వెంకటరెడ్డికి ఖచ్చితంగా స్కోప్ ఉందని మీరు విశ్వసిస్తున్నారా? ఇప్పుడు అదొక ఇద్దరు, ఇప్పుడు ఎవరు మన రేవంత్ రెడ్డి గారు నిన్న ఆయనకి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాడు కదా. ఎవరికి? మీకు కదా మీసాలు తిప్పి ఎంకరేజ్మెంట్ ఇచ్చినాడు, అక్కడ ఎంకరేజ్మెంట్ అంటే అందరినీ చల్లబరుస్తున్నాడు అని అనుకోవచ్చా? మరి తప్పేముంది, ముఖ్యమంత్రి అందరితోటి కలిసి మెలిసి ఉండాలనుకోవడం మంచిది. ఇక్కడ మీసాలు దింపినా, అక్కడ సీఎం అన్నా, ఇంకేమన్నా ఈ కలుపుకొని పోయే తత్వము ఆయన అట్లా పోవడం మంచిదే కదా. ఆ లైన్లో చేస్తున్నాడు ఆయన. ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్, ఇంటికి పెద్ద మనిషి, అందరితోటి అందరు రండి అట్లా ఆయన స్టైల్ అయినా పోతున్నాడు. దాన్ని మనం ఏ తప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏ తప్పు పట్టాల్సిన అవసరం. ఓవరాల్గా 17 నియోజకవర్గాలలో మీ అంచనా ప్రకారము ఎన్ని గెలవచ్చు అనుకుంటున్నారు? ఏ ప్రాంతాలలో బలహీనతలు కనబడతా ఉన్నాయి? ఏఐసి డైరెక్షన్ 14 గెలవాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన డైరెక్షన్. రేవంత్ రెడ్డి గారు కూడా 14 మీద ట్రై చేస్తున్నాడు. అगर 14 మిస్ఫైర్ అయితే 12 లాస్ట్ 12 మిస్ఫైర్ అయితే 10 రావాలి. ఇది నేను అనుకుంటున్నా. దూరం కేసి బహుశా ఆ లైన్లో అతను పనిచేస్తుండేమో నేను అనుకుంటున్నా. తెలంగాణ ప్రజలు కూడా
ఇప్పుడు బస్సు యాత్ర ఫ్రీగా నడుస్తుంది కదా, మహిళలందరూ మాకు ఓటేస్తారు, వేస్తే బాగుంటుంది, వేయండి అమ్మా అని అడుగుతున్నాం. ఉచితమైన బస్సు ప్రయాణం అంటే ఎంత పెద్ద అడ్వాంటేజా మహిళలకు. ఒక ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక అత్త ఉంటుంది, మహిళ కోడలు ఉంటుంది, కూతురు ఉంటుంది, అమ్మ ఉంటుంది. ఇన్ని పాత్రల గల మహిళలు ఉచితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ బస్సు ప్రయాణము ఉపయోగపడుతుంది కదా. ఆ రోజులలో ఆర్టీసీ బస్సులలో తిరిగేటోడే లేడు. ఇప్పుడు ఉచిత ప్రయాణంతో మహిళలందరూ హ్యాపీగా ఖర్చు లేకుండా తిరుగుతున్నారు కదా. వాళ్ళందరూ ఓట్లు వేస్తారని ఆశిస్తున్నాం. జగ్గారెడ్డి ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఏదో ఒక కీలకమైనటువంటి పదవిలోకి వస్తాడు అంటే దానికి ఏం సమాధానం చెప్తారు? ఊహించి చెప్పడం సాధ్యం కాదు. మీరు ప్రయత్నాలు చేస్తున్నట్టే ఉన్నారు కదా. లేదు, ఊహించి చెప్పడం సాధ్యం కాదు, ప్రయత్నాలు చేసే సమయం కాదు. ఇప్పుడు జగ్గారెడ్డి ఉన్నాడు, జగ్గారెడ్డి దేవుడు కాదన్నాడు కదా. ఇప్పుడు జగ్గారెడ్డి వచ్చి మాట్లాడితే మీరు ఇప్పుడు నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు, నాకేం పోస్ట్ ఉందని ఏదో తోపున జగ్గారెడ్డి ఏదో 4 మాటలు వింటారు కాబట్టి నువ్వు తీసుకుంటున్నావు, అంతే కదా. పోస్టు ఉంటేనే కాదు కదా. కాబట్టి ఇప్పుడు పోస్టు చర్చ సందర్భం కాదు, పార్లమెంటు ఎన్నికల సందర్భం. టైం డిసైడ్ చేస్తుంది, అధిష్టానం చూస్తుంది.